నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ జరుగుతుంది. లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని, ప్రధానమంత్రి ఎవరైతారని. మనం సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం, అంబర్పేటలో ఉన్నాం. రెడ్ బిల్డింగ్ అంటారు, ఇక్కడ చౌరస్తా దగ్గర ఉన్నాం. రెడ్ బిల్డింగ్ చౌరస్తా దగ్గర కొద్దిమంది ఇక్కడ లేడీస్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి ఎవరు గెలుస్తారు, ఎట్లా ఉంది పరిస్థితి అని. ఏం మాట్లాడతారేమో. అన్న నమస్తే. అమ్మ అందరికి నమస్తే. ఏందమ్మా ఇట్లా ఫ్రీగా కూర్చున్నారు మంచిగా? మీటింగ్కి వచ్చినాం, కిషన్ రెడ్డి మీటింగ్. ఏంది పరిస్థితి? ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్లు ఉన్నాయి, ఇక ఎలక్షన్లలో చూసుకుంటున్నాం. అన్న మీరు చెప్పండి అన్న. సజ్జన్ గౌడ్ అన్న మనకి ఇక్కడ కనబడ్డాడు అన్నది. మీది ఇక్కడ అన్న లోకల్? మాది ఇక్కడ ఇదే కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు సికింద్రాబాద్లో తగ్గాపూర్ నడుస్తుంది. తగ్గాపూర్ ఏం లేదు. దానం నాగేందర్కు, పద్మరావు గౌడ్కు, కిషన్ రెడ్డికి ఇట్లా ఈ తగ్గాపూర్ అనేది ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు వన్ సైడ్ వారే, ఎందుకంటే న్యాయంగా చెప్పాలి. ఇప్పుడు కొంతమంది నన్ను అందరూ ఏమంటారంటే కాంగ్రెస్ అది ఇది అని అంటారు. న్యాయంగా చెప్పాలంటే ఇక్కడ ఓన్లీ కిషన్ రెడ్డి గాలి నడుస్తుంది. ఈసారి కిషన్ రెడ్డి గెలుస్తాడు. మీరు అట్లా అంటారు. ఏం చేసిండు అన్న కిషన్ రెడ్డి? ఇప్పుడు కేటీఆర్ ఏమో నన్ను కురుకురే రెడ్డి కురుకురే వంటిండు అంటుండు. ఇప్పుడు కేటీఆర్కు ధమాక్ లేదు. ఇప్పుడు కురుకురే రెడ్డి కాదు, కేటీఆర్ ఆక్సిజన్ రెడ్డి అంటారు. ఎందుకంటే కరోనా టైంలో ఇప్పుడు పక్క రాష్ట్రము అప్పులల్లో ఉండి కూడా కరోనాని ఆరోగ్యశ్రీ కింద చేరిస్తే మీరు బలిసి దాన్ని ఆరోగ్యశ్రీ కింద కూడా చేర్చలే. మీ అయ్యకి జర్ర ఆయాసం అయితే తీసుకుపోయి యశోద హాస్పిటల్లో వండబెట్టినావు. పేద ప్రజలకేమో కరోనా వస్తే దాన్ని కనీసం ఆరోగ్యశ్రీ కింద చేర్చకుండా ఇప్పుడు కరోనాలో ఇప్పుడు కిషన్ రెడ్డిని కురుకురే రెడ్డి అన్నావు కదా, అదే కిషన్ రెడ్డి కేంద్రంతో మాట్లాడి గాంధీ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించిండు. మెయిన్ కరోనా టైంలో ఏంది మనుషులకు కావాల్సింది, అప్పుడు ఆక్సిజన్ అందక చాలామంది చనిపోతుంటే దాని గురించి ఆలోచించి అన్ని ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించి మళ్ళీ దానిని విజిట్ చేసుకుంటూ తిరిగిండు. అప్పుడు కేటీఆర్ ఏడవన్నాడు, ఫామ్ హౌస్లలో అన్నాడు. ఆయన ఎంజాయ్ ఆయన చేసుకుంటా. ఈ కేటీఆర్ బల్బు మాటలు ఎట్లుంటాయంటే మామూలుగా ఉండయి. ఈ కురుకురే రెడ్డి అంటే ఏంది? కురుకురే ఒక ప్యాకెట్ ఒకటి వంచితే కురుకురే రెడ్డి అయిపోతాడా? మరి ఆక్సిజన్లో ఓలు వంచిరు, మీ అయ్య వచ్చి పంచిండా? మీ అయ్య బయటికి వెళ్ళిండా? అదురుకొని బయటికి కూడా రాకపోయా మీ అయ్య కేసీఆర్? ఇవన్నీ తెలియక ఈ బల్బు మాటలు మాట్లాడుతుండే అహంకారంతోనే ఇలా భూస్థాపితం అయిపోయారు. ఇంకో కొద్ది రోజులలో త్వరలో బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో ఉండే అని అంటారు. అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 22 మంది ఇప్పుడు కాంగ్రెస్లో చేరుతారన్నారు. ఎందుకు చేరలేదంటే హరీష్ రావు కూడా కొత్త పార్టీ పెడుతుండనేది ఒక టాక్ వచ్చింది. కొత్త పార్టీ పెడుతుండనేది ఎందుకంటే ఈ కేటీఆర్ అనేటోడు ఇంటలేడు. ఈ అహంకారితో మనం గెలవలేం, బయటికి పోవడమే ఉత్తమం అనుకుంటున్నాడు హరీష్ రావు కూడా. ఆ రకంగా నడుస్తుంది. కానీ కిషన్ రెడ్డి వ్యక్తిత్వంగా చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు ఎవరినైనా కలుపుకపోతాడు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో. నేను కిషన్ రెడ్డి విషయంలో మాత్రం ఆయన ఒక జెన్యున్ పర్సను. ఎవరికైనా ఏది కావాలన్నా ప్రతి చిన్న విషయానికి కూడా ఆయన దగ్గరకు పోతే రెస్పాండ్ అవుతాడు, పనులు కూడా చేసి పెడతాడు. ఆయన మెయిన్ ఏం చేస్తాడంటే ఎడ్యుకేషన్ మీద, హాస్పిటల్ మీద దృష్టి ఎక్కువ పెడతాడు. పిల్లలకు చదువు మీద స్కూళ్ళు కట్టియడము ఇలాంటివన్నీ చేస్తుంటాడు. మన కోవిడ్ టైంలో చూడు, ఆయన ప్రాణాలకు తెగించి మరి విజిట్లు చేసి హాస్పిటల్లో అన్నీ తిరిగి ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించి విజిట్ చేసిండు. కేటీఆర్ ఏడవనేటప్పుడు కవిత ఏడవనేది ఈ కవిత లిక్కర్ స్కామ్లు అనుకుంటా, ఈ కేటీఆర్ ఏమో ఈయన ఫోన్ ట్యాపింగ్లు అనుకుంటా, ఒక్కరొక్కరి ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటా. ఏమని ఒక సినిమాలో ఉంటుంది బ్రహ్మానందం ఏమన్నాడు అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో మనం తెలుసుకుందామని దేవుని కోరిక కోరుకుంటాడు. అప్పుడు ఏమంటాడు వాని పిల్లలు కూడా మన బాబు ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. అడిగితే అసలు వీడిని పుట్టకుంటే నువ్వు చచ్చిపోతాడు చెప్తే అది నిజం తెలిస్తే అన్నట్టుంది. కేటీఆర్ పరిస్థితి కూడా అట్లే ఉంది. ఆ ముఖం కూడా సేమ్ బ్రహ్మానందం లాగానే ఉంటుంది. ఆ ఉగాది రోజు ఈడ వాళ్ళ చెల్లె పోయి జైల్లో ఉంటే ఈడ పండుగలు చేస్తున్నాడు. పండుగలు చేసుకుంటా నవ్వుకుంటా, ఆ నవ్వు, ఆ ఎకిలి నవ్వు ఇంకా అది పోతలేదు. ఇంకా ఎన్నడు సిగ్గు వస్తుందేమో కేటీఆర్. నువ్వు కూడా త్వరలో జైలుకు పోతున్నావు ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఆ విషయం అందరికి బహిర్గతం అయిపోయింది. నీ పార్టీ కనపడదు. నువ్వు ఉన్నన్ని రోజులు రోజు ఇంత ఇట్లా పడిపోతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఎవరిని కూడా కించపరిచినట్టు మాత్రం మాట్లాడకు. ప్రతి ఒక్కరికి మర్యాద ఇవ్వడం నేర్చుకో. మొన్న ఉగాది రోజు పంతులు కూడా చెప్పిండుగా, నీకు నోటి దూల ఎక్కువ ఉన్నదని డైరెక్ట్ చెప్పలేక కొంచెం తగ్గించుకుంటే మంచిదంటే సిగ్గు తప్పి నవ్వుతున్నావు ఇంకా కూర్చొని. ఎట్లా నవ్వుతుండు? చిలుక నవ్వినట్టు నవ్వుతున్నాడు. అయితే ఇంకోటి కూడా అన్నాడు, జై శ్రీరామ్ అంటే మన కడుపుకు అన్నం నిండుతుందా, అంటే కడుపు నిండుతుంది అన్నాడు. అది ఎట్లా చూడొచ్చు అన్నట్టు? జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా, కాలు నిండుతుందా కాదు. మరి నువ్వు అట్లాంటివి మరి ఎన్నడూ పూజలు చేయించనోనివి, దేవినే నమ్మనోనివి. ఉగాది రోజు నువ్వు జాతకం ఎట్లా చెప్పించుకున్నావు, బొట్టు ఎట్లా పెట్టుకున్నావు, పూజ ఎందుకు చేసినావు చెప్పవు మరి కేటీఆర్?
ఈ రెచ్చగొట్టుడు మానుకో. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటికి వస్తుందని టాపిక్ డైవర్ట్ చేద్దామని నువ్వు చూస్తున్నావు. అందరిని ఏమంటారు, ఒకరినేమో లీకుల రెడ్డి, ఒకరిని కుర్కురే రెడ్డి, ఇవన్నీ కాదు. మెయిన్ ఏది టాపిక్ డైవర్ట్ చేసేందుకు పెద్ద మునగానివి నువ్వు అని నువ్వు అనుకుంటావు, కానీ ప్రజలు ఎవరు నమ్మరు. గుర్తుపెట్టుకో, ఒకప్పుడు టీఆర్ఎస్ ఉండే అన్న కాడికి వస్తుంది, రాసుకోండి. ఇంకా ఇప్పుడు కవితను పాపం అరెస్ట్ చేసినట్టు అక్రమంగా బీజేపీ పార్టీ, అట్లాంటి బీజేపీ పార్టీ తరఫున కిషన్ రెడ్డి పోటీ చేస్తుంది. పాపం ఏం కాదు, అది ఇప్పటి నుంచి నడుస్తున్న కేసు కాదు, 2 ఏళ్ల నుంచి నడుస్తున్నది. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఆ కేసు బయటపడ్డది. అది కూడా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి అవన్నీ ఉండుంటే అది కూడా బయటపడకపోవు. ఎందుకంటే వాళ్ళు లిక్కర్ స్కామ్ది అది అతిపెద్ద స్కాము. ప్రతిపాదన పెట్టినప్పుడు ఏం చేస్తారు, లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చారు. గవర్నర్ అంతా చదువుకొని గవర్నమెంట్కి ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇప్పుడు నెలకు ఒక 1500 కోట్ల రూపాయలు అట్లా గవర్నమెంట్కి నష్టం జరుగుతుందంట. ఆ నష్టం గురించి వాళ్ళు డైరెక్ట్ ఆయన సిబిఐకి లేఖ రాసిండు కాబట్టి వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అయింది. పూర్తిగా ఈడీ కానీ వాళ్ళు ఎప్పుడైనా ఏం చేస్తారంటే పూర్తిగా సమాచారం అందిన తర్వాతనే వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు మనీష్ సిసోడియా, ఆయన అరెస్ట్ అయ్యి సంవత్సరం అయిపోయింది, ఆయనకు బెయిల్ కూడా వస్తలేదు. అంటే ఇప్పుడు కవితకు బెయిల్ వస్తుంది అనుకుంటారా? కవితకు బెయిల్ రాదు, 100% రాదు. రీసెంట్గా ఈ సిబిఐ కూడా అరెస్ట్ చేస్తుంది. లేదు, మొన్న జైల్లో విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు ఇటు ఈడీ ఇటు సిబిఐ రెండు మన జైలుకు పోయారు, కవితను విచారణ జరుపుతున్నారు. కవితక్క మామూలుగా ఎగరలే, సౌత్ క్వీన్, అంతే. సౌత్ క్వీన్ లిక్కర్లల్లో సౌత్ క్వీన్ అయింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక మేము ఆడిందే ఆట పాడిందే పాట ఈసారి కూడా గెలుస్తామని అనుకున్నారు. కానీ దేవుడు గుడ్డోడు కాదు, మంచి చేసిండు. తెలంగాణ ప్రజలకు విపరీతమైన దోపిడీకి గురైంది. కాకపోతే దీన్ని మరి ఎట్లా కాపాడుతుందో ఈ ప్రభుత్వం అనేది ఇంకా కొద్ది రోజులలో తెలుస్తుంది. అవును, మీరు కూడా చాలా కష్టపడ్డారు. మీ ఇన్స్టాగ్రామ్ వేదిక కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్కు గుద్దమనే చెప్పినట్టున్నారు. నేను అంటే ఆ లైన్ కాంగ్రెస్ గుద్దమన్నారు అని అంటే ఇప్పుడు ఎట్లా గుద్దుమని చెప్పుడు అని కాదు, కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాడు ఓడిపోవాలి, ప్రత్యామ్నాయం ఇంకొకటి ఉండాలి అక్కడ. మనకి ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు వానికి సెకండ్ ఎవరు కనబడతారు, మనకు ఆ టైంలో ఎవరు కనబడితే వానికి ఓటేయరు అని చెప్పిన. టీఆర్ఎస్కి తప్ప మీరు ఎవరికన్నా ఓటేయరు, కానీ దీనికి వేస్తే మాత్రం ఇంకా రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుంది అని అట్లా తీసుకొని వచ్చినాం అంతే. రైట్. అయితే కవితకు పాపము బెయిల్ కూడా ఇవ్వట్లేదట. పాపం అని ఎందుకంటారు మీరు? తెలంగాణ బిడ్డ, జై తెలంగాణ అంటుంది ఆమె జైల్లో కూడా. జై తెలంగాణ, జై కేసీఆర్. తొలి తెలంగాణ మహిళ జైల్లో ఉన్నది, తిహార్ జైల్లో తొలి తెలంగాణ మహిళ. కనీసం బెడ్ ఇవ్వట్లేదట, తర్వాత జాగింగ్ చేయడానికి రన్నింగ్ చేయడానికి షూస్ ఇవ్వట్లేదట. నీకు బెడ్, షూస్, టీవీ, ఇంకా మేకప్ కిట్టు టిక్లీలు ఇవన్నీ ఇస్తే అది జైలు ఎందుకు అవుతుంది? అది కానీ ఇక జైలు ఎందుకు అవుతుంది? అది నీకు ఇవన్నీ ఇచ్చినాక. అలా నేను మొన్న ఒక ఛానల్లో చూసిన, ఫస్ట్ డే జైలు వేసినప్పుడు అంట కీకలు పెడుతుందంట, పిచ్చి లేచినట్టు కీకలు పెడితే ఆమె ఇంకో 2 ఖైదీలను తీసుకొచ్చి ఆమె రూమ్లో వేసిరట. ఈ కీకలు పెట్టకుండా జర చూసుకోర్రి ఏమైనా చేసుకోగలరా అని. లాస్ట్కు కవిత జుట్టు వీక్కొని పిచ్చుల అవతారంతో బయటకు వస్తుంది. నాకు తెలిసి నెత్తికి కలర్ వేసుకుంటానికి కూడా ఏమన్నా పర్మిషన్ ఇచ్చిరేమో. మొన్న కోర్టుకు వచ్చినప్పుడు నెత్తి కూడా నల్లగానే ఉంది, కలర్ బాగా వేస్తట్టుంది. నెత్తి అంతా తెల్లగానే. అవునా? ఇప్పుడు కలర్ వేస్తున్నట్టుంది. కొడుకుకి ఎగ్జామ్స్ ఉంటే కూడా బెయిల్ ఇవ్వకపోవడం ఎట్లా చూస్తారన్న? ఇప్పుడు కొడుకు ఎగ్జామ్ అంటే కొడుకు ఎగ్జామ్ ఏమో పోయి రాస్తుందా? ఇట్లా పనులు లేరా? వాళ్ళు ఏమన్నా చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళు 100 మంది పనోళ్ళు కొడుకుకి ఎగ్జామ్ ఉందని చెప్తారు. మరి మందిని అరెస్ట్ చేసినప్పుడు మందికి చిన్న పిల్లలు ఉండే, మరి వాళ్ళు ఏమనుకోవాలి? అప్పుడు కనపడదా మా కొడుకున్నాడు, మా కొడుకు ఫీల్ అవుతాడు ఎగ్జామ్ రాయకుండా అని? మందిని అరెస్ట్ చేసినప్పుడు మంది సంసారాల మీద పడి ఒక్కొక్కరి విడాకులు ఇప్పించే అంతవరకు తీసుకుపోతుంది. ఒక పచ్చని జంట ఉండే, ఆ జంటను కూడా విడగొట్టిన పాపం ఏడికి పోతుంది? పాపం ఎప్పుడు కానీ ఇంతకుముందు తరతరాలకు తగులుతుంది అంటారు, కానీ ఇప్పుడు చేసిన పాపం ఈ జన్మలనే తగులుతుంది. కాలంతో ఎప్పుడు గెలవలేవు కేటీఆర్. ముందు నీకే నీ అహంకారం, నీ బలుపు తగ్గించుకోవాలి. ఒక్కొక్కరిని ఏడికి వస్తే ఆడికి మాట్లాడారు. అన్ని లక్షల కోట్లు సంపాదించుకొని ఏడబెట్టుకొని పోతారా మీరు? ఇప్పుడు పేద ప్రజలకు అప్పుడు కరోనా వచ్చినప్పుడు కొన్ని 1000 మంది చచ్చిపోతే కనీసం వాళ్ళని ఆరోగ్యశ్రీ కింద చేర్చి వాళ్ళు ఏమైనా డబ్బులు చేతికి అడిగిరా? ఆరోగ్యశ్రీ కింద చేర్చి పానాలు కాపాడుకోమన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా బెడ్లు దొరకలే. అట్లాంటి టైంలో ఆక్సిజన్ అందక చాలామంది ఫోన్లు, అన్నా ఎక్కడైనా ఆక్సిజన్ దొరుకుతుందా, బెడ్ కావాలని. అట్లాంటి టైంలో కిషన్ రెడ్డి గాంధీ హాస్పిటల్ పోయి ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించి మిగతా ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టించి అన్నీ తిరిగితే నువ్వు కురుకురే రెడ్డి అంటావు.
నిన్నేమనాలే ట్యాపింగ్ రావు చెప్పు. ఫైనల్గా దానం నాగేందర్, పద్మారావు గౌడ్ అన్న, కిషన్ రెడ్డి అన్న, ఈ ముగ్గురిట్లల్లో బెస్ట్ అభ్యర్థి ఎవరు అంటారు? ఎవరు గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. వాళ్ళు ఎవరికి ఓటేస్తారు అనేది చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఈ చదువుకున్న వాళ్ళు ఆలోచించి ఓటేస్తారు. దానం నాగేందర్ నిన్న మొన్న దాకా టీఆర్ఎస్ కండవ కప్పుకున్నాడు. సడన్గా వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ ఓటేయమంటే దానం నాగేందర్కి ఎట్లేస్తారు? వేయరు. ఇప్పుడు పద్మారావు గౌడ్ ఉన్నాడు, ఆయన ఓన్లీ ఆ సికింద్రాబాద్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం. కాకపోతే అక్కడ వరకు ఆయన మాస్ లీడర్. ఆయన ఎంతసేపటికి ఏం చేస్తారంటే ఈ మా గుంపును తయారు చేసుకొని వాళ్ళతో మాట్లాడుతుంది పనికొస్తాడు. కానీ నువ్వు పార్లమెంట్కి పోయి మాట్లాడాలంటే పద్మారావు మాట్లాడగలుగుతాడా? ఆ దమ్ము ఆయన దగ్గర ఉంటుందా? వాస్తవం మాట్లాడుకోవాలి ఎవరమైనా. ఇప్పుడు అది అంత శక్తి ఆయనకు లేదు. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు. అభ్యర్థులు లేక పద్మారావు గౌడ్ని బతిలాడి మరీ నిలబెట్టిరు. ఓడిపోయే సీట్ ఆయనకు అప్పచెప్పారు. ఇప్పుడు ఆయనకే చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఆయన ఓటమి ఎరగని వ్యక్తి. ఇప్పుడు ఈ దీంట్లో ఫస్ట్ టైం ఓడిపోతున్నాడు. నాకు తెలిసి 100% ఓడిపోతాడు. ఈ దానం నాగేందర్ అన్న, పద్మారావు నగర్ అన్న, కిషన్ రెడ్డి అన్న, వీళ్ళు ముగ్గురు కూడా హోరాహోరీగా మమ్మల్ని గెలిపిస్తే మేము అన్నీ చేస్తాం అంటున్నారు. ఏంది వాళ్ళు చేసేది? ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళని ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిపించారు. ఇప్పుడు దానం నాగేందరు గోడ మీద పిల్లి లాంటి వ్యక్తి. ఇప్పుడు మనం ఒక టైంలో కాంగ్రెస్ ఫేవర్ కూడా మాట్లాడినాము. ఇప్పుడు కూడా నిజాలు మాట్లాడుకోవాలంటే దానం నాగేందరు గోడ మీద పిల్లి. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు ఖచ్చితంగా దునుకుతుంటాడు. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి వైఎస్ఆర్ ఉన్నప్పుడు సీట్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ ఎంఐఎం పొత్తులలో ధన్మన్ పోయి టీడీపీలోకి పోయిండు. టీడీపీలో జాయిన్ అయ్యి గెలిచి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో దునికితే మళ్ళీ రాజీనామా చేసి పోటీ చేయమంటే సీటు పోయింది, ఓడిపోయిండు. ఇప్పుడు కూడా నిజంగా వీళ్ళు వర్త్ఫుల్ క్యాండిడేట్లు, దమ్మున్న క్యాండిడేట్లు అయితే రాజీనామా చేసి వచ్చి మీరు పోటీ చేయాలి. మేము జెన్యున్ మేము పోరాడతామని అనుకున్నప్పుడు రాజీనామా చేయాలి. ఇప్పుడు పద్మారావు అయినా రాజీనామా చేసి ఎంపీకి రావాలి. పద్మారావు ఆల్రెడీ ఎమ్మెల్యే కదా, మరి ఆయనకెందుకు ఎంపీ సీట్ ఇచ్చిర్రు? నువ్వు అది రాజీనామా చేసి ఎంపీకి రా, లేదంటే వాళ్ళ కొడుకుకి ఇప్పించుకో, పంచుకోరు ఇట్లా సీట్లు. ఎందుకంటే మీ ఆస్తులు కదా అవి. తెలంగాణ ప్రజలేమో మీకు అందరు బానిసలు, మీరు రాజులు. ఇప్పుడు ఆ రకంగా నడుస్తున్నది. ఇప్పుడు ఏ పార్టీ అయినా వాస్తవంగా చెప్పాలనుకుంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలనేది చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు వాస్తవంగా. ఎందుకంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ వద్దు అని అనుకోరు, కాంగ్రెస్కి పట్టం కట్టిరు. ఇప్పుడు కేంద్రంలో ఎవరు ఉండాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి తెలియదా కేంద్రంలో ఏది వస్తుంది అనేది? కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలుసు. ఏది గెలిస్తే బాగుంటుంది అనేది కూడా లోకల్ ఎమ్మెల్యేలకు చాలా మందికి తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కొన్ని సీట్లు గెలవాలన్న కాన్సెప్ట్తోనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లలో బీజేపీకి మైనస్ ఎందుకు అయిందంటే అప్పుడు కవితను అరెస్ట్ చేస్తామని చెప్పి అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి అది ఆ ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ ప్లస్ అవుతుంది. ఇప్పుడు బీజేపీకి ఇది కవిత అరెస్ట్ కావడం ఏంటంటే ప్లస్ అవుతుంది. ప్లస్ అయ్యి ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు వస్తే కొన్ని నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోవచ్చట. ఇంకా ఓర్ని బతిలాడాల్సిన అవసరం లేకుండా ఒక 70-75% వరకు కొన్ని నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోవచ్చట. కాబట్టి ఈసారి వాళ్ళు బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎట్లా ఆలోచిస్తుందంటే 370కి పైన వై నాట్ 400 అన్నట్టుగా ఆ రకంగా ముందుకు పోతున్నారు. కొన్ని నిర్ణయాలు ఉన్నాయి, కీలక నిర్ణయాలు. ఇప్పుడు కొంతమంది గతంలో ఏం చెప్పారు, ఆర్టికల్ 370 అసలు రద్దే కాదు చూద్దామని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు అయిపోయింది. దానివల్ల ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నది జమ్మూ అండ్ కాశ్మీర్. ఇంకోటి ఏమన్నారు, రామ్ మందిర్ కానే కాదని అన్నారు, రామ్ మందిర్ కూడా అన్నారు. మోడీ అనే వ్యక్తి ఏంటంటే సైలెంట్గా దూసుకుపోతాడు, మాటకు మాట ఎవరిని ఏమి అనడు. ముస్లింలకు కూడా ఎంత మంచి చేస్తారు. ముస్లింలకు కూడా యూపీలో చూడు, యోగి ప్రభుత్వము హాస్పిటల్స్ కానీ కొన్ని ఉంటే ఫస్ట్ యోగి పోయి వాళ్ళని పలకరిస్తాడు. కొన్ని సంస్థలు ఉన్నాయి, ఈ స్వచ్ఛంద సంస్థలు, ఈ ఎవరు యోగికి వాటిల్లో ముస్లిమ్స్ వచ్చి ఎక్కువ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. బీజేపీ ఎప్పుడైనా ఆటంకవాదులకే వ్యతిరేకం కానీ ముస్లింలకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు వాస్తవంగానైతే. ఫైనల్గా సికింద్రాబాద్ ఓటర్లకు ఏం చెప్తారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మొత్తం ఓవరాల్గా? ఇప్పుడు సికింద్రాబాద్ ఓటర్లకు నేనేం చెప్పదలుచుకోలే, వాళ్ళకి అన్నీ తెలుసు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు దానం నాగేందర్ కోటేస్తే ఆయన కేంద్ర మంత్రి అయ్యేదా లేదు. ఇప్పుడు పద్మారావు కోటేస్తే ఆయన పోయి మినిస్టర్ అయ్యేది లేదు. ఆ టీఆర్ఎస్ పార్టీ ఆయన అధ్యక్షుడు పోయి ప్రధానమంత్రి అయ్యేది లేదు. ఇప్పుడు వాళ్ళకు ఓటేసిన వేస్ట్, పద్మారావు కోటేస్తే వేస్ట్. అది వాస్తవంగా ఇప్పుడు అయ్యేది ఎంపీ ఎలక్షన్లు.
వీళ్ళకు ఉన్నది ఇప్పుడు ఇప్పుడు గెలిచే సీట్లలో ఒక్క సీటు కూడా రాదు తెలంగాణలో. ఇప్పుడు కేసీఆర్ ప్రధాని గారంటారు. మరి కేసీఆర్ ఏడుకెళ్ళి ప్రధాని అవుతాడు, ఒక్క సీటు కూడా రాదు. వాళ్ళందరూ అంత మల్లారెడ్డి తోడబట్టి చెప్పిండు ఒక్క సీటు కూడా రాదు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ని తీసి టీఆర్ఎస్కి తీసుకొస్తారు. ఇప్పుడు పద్మారావుకి వేసినా ఓటు వేసినా అది వేస్ట్. ఇప్పుడు దానం నాగేందర్కి వేసినా వేస్ట్. ఇప్పుడు కిషన్ రెడ్డికి ఓటు వేసినాం అనుకో, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏంటంటే ఆయన కేంద్ర మంత్రి అవుతుండొచ్చు, ఇప్పుడు హోంశాఖ మంత్రి అయ్యిండు, రేపు రైల్వే మినిస్టర్ కావచ్చు, రకరకాల ఫండ్లు వస్తాయి, కొంతమందికి నానా రకాలుగా ఈ ఆయన శక్తి మేరకు సహాయం చేయగలుగుతాడు, అన్ని విధాలు చేస్తాడు. ఇప్పుడు కేంద్ర మంత్రి అంటే మామూలు విషయం కాదు అది. ఇప్పుడు సికింద్రాబాద్ ఇప్పుడు తెలంగాణకు ఒక కేంద్ర మంత్రి వస్తున్నాడంటే అది మామూలు విషయం, క్యాబినెట్ హోదా. ఇప్పుడు ఏంది సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు రైల్వే మినిస్టర్ అయ్యింది అనుకో, అక్కడ రైల్వే ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా తీసుకోవడానికి ఈయనతో మాట్లాడడానికి ఈజీగా ఉంటాడు. ఇప్పుడు నిజంగా వాస్తవంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ దొరికిందా? అదే ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉంటే ఎవ్వరు పిల్లగాలు పోయినా కానీ అందరికీ ఇస్తాడు అపాయింట్మెంట్, వస్తాడు, కలుస్తాడు, మంచిగా మాట్లాడతాడు, నవ్వుతాడు, మాట్లాడతాడు, మంచిగా పంపిస్తాడు. ఆ రకం. ఈయనకి ఎట్లాంటి అలవాట్లు లేవు. ఈయనకి ఏంటంటే పొద్దున్న లేసే నియోజకవర్గము ఏం చేయాలి, ఎవరెవరు వస్తున్నారు, ఈయనకు ఒక డ్యూటీ లాగా పెట్టుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక లేచిర్రా, ఇక ఏమున్నాయిరా చదువుదాం, ఇక ఏడ జాగాలు ఉన్నాయి, ఏమున్నాయి, ఇదే పని. దానం నాగేందర్ మీద ఉన్నాయి కబ్జాకోరు మామూలు విషయం, మామూలుగా లేవు ఆయనకు. ఇప్పుడు అవన్నీ బయటపడతాయనే ఇప్పుడు వచ్చి ఇలా ప్రజాభవన్కి పోయారు కొద్దిమంది. ఏ ఎన్లకు పోయినా వాళ్ళు వేస్ట్. అది ఆ ఓటేస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక శాస్త్రం ఉండే, కొద్దిగా 7 వెళ్ళాలన్నట్టు ఒక శాస్త్రం ఉన్నది. మరి 7 వెళ్ళాలి చేసేది 10 మంది పిల్లలని చేసినా ఏముంది, అది పిల్లలు పుట్టించేటోడు కాదు కదా. ఇప్పుడు వీళ్ళకి కూడా ఓటేస్తే గదే పరిస్థితి, వేస్ట్ అంటారు. వేస్ట్ వీళ్ళకి ఓటేసిన. ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఉన్నలా కిషన్ రెడ్డి బెటరు, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి బెటర్. మిగతా విషయాలలో అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి మనం అప్పుడు తర్వాత మాట్లాడవచ్చు. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మాత్రం కిషన్ రెడ్డి బెటర్. సరే, ఇది మీ ఒపీనియన్. పబ్లిక్ ఏమనుకుంటున్నారు? జెన్యూన్ రిపోర్ట్ చెప్పు. జెన్యూన్ రిపోర్ట్ అంటే రాహుల్ గాంధీ మోడీ ఎవరి గురించి అనుకుంటున్నారు? ఇప్పుడు రాహుల్ గాంధీ మోడీ అంటే ఫిరోజ్ ఖానే చెప్పిండు ఒకసారి డైరెక్ట్. ఏమని మోడీని ఢీ కొట్టాలంటే రాహుల్తో కాదు అని చెప్పేసి డైరెక్ట్ ఫిరోజ్ ఖాన్ కూడా చెప్పిండు. చాలా వీడియోలలో ఉన్నది. ఏంటంటే రాహుల్ అనేది ఇప్పుడు అది కష్టమైన పని. జోడో యాత్ర చేసిండు, న్యాయ యాత్ర చేసిండు. జోడో యాత్ర చేసినా ఏ యాత్ర చేసినా రాహుల్ గాంధీ గారికి కష్టం. ఇప్పుడు తెలంగాణలో అంటే సరే, రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ఆయన కష్టపడ్డాడు, పోరాటం చేసిండు, ఆయన వరకు ఆయన సీఎం అయిండు, ఓకే, అది వదిలిపెట్టేసేయాలి. కానీ ఇప్పుడు కేంద్రంకి వచ్చేసరికి మాత్రం మోడీని రాహుల్ గాంధీని పక్కకు పెడితే ప్రజలే డిసైడ్ చేస్తారు అది ఎవరు బెస్ట్ అనేది. వాళ్ళే చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు వాళ్ళకి ఖచ్చితంగా. సరేనా? ఒక మల్కాజ్గిరిలో ఎట్లుంటారు? ఈటెల రాజేందర్, సునీత మహేందర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి మీ పక్క అనుకో నియోజకవర్గం. అంటే రాగిడి లక్ష్మారెడ్డికి అంత సీన్ లేదు. ఆయన ఇంతవరకు ఏది ఎమ్మెల్యే కూడా పోటీ చేసిన క్యాండిడేట్ కాదు, తిరిగారు, వాళ్ళతోని కాదు. ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి అంటే నాన్ లోకలు. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఉన్నాడు, ఆయనకు అపూర్వమైన అనుభవం ఉన్నది. రాజేందర్ అన్నకి ఏంటంటే టీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి కూడా చాలా అనుభవం ఉన్నది. రాజేందర్ అన్న బయటికి రావడానికి కూడా కారణం ఫోన్ ట్యాపింగ్. అంతేనా? ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరిది? కేసీఆర్ ట్యాప్ చేసి కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేయించినట్ట. అంటే వార్తలు అంట అవుతుందా కాదనే ఏం చేస్తుండు అసలు, ఇంతకు వీడు ఏం చేస్తుండు, ఇలాగా ఏడ కనబడతలేడు, ఎప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఏం దీని కథ అని చెప్పేసి కేసీఆర్ ఫస్ట్ ట్యాప్ చేసింది, ట్యాపింగ్ రావు ఫోన్ ట్యాప్ చేయించినట్ట అని చాలా మంది అంటారు. మన ఆరోపణలు వస్తున్నాయి. చేస్తే కొన్ని దొరికినాయంట. దొరికినాక ఈ తర్వాత అమ్మ నన్ను దొరికించుకునే ముసలోడు ఫోన్ ట్యాపింగ్ చేపించి నేనెందుకు చేయకూడదు అని చెప్పేసి ఈ క్యాండిడేట్ వచ్చి ఇంకో వరుస పెట్టి అందరికీ ట్యాప్ చేసి చాలా మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించింది. కొంతమందిని టికెట్లు ఇవ్వకుండా అనగదొక్కి కుసబెట్టిరు ఎగరకుండా ఈ ట్యాపింగ్ వ్యవహారంతోనే. మహా డేంజరు. ఇంకా ఇప్పుడు ఆట ముందలు ఉంటుంది. ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక ఇప్పుడు ఫుట్బాల్ ఉంటుంది, ఆ ఒక్క బాల్ని ఇటో 11 మంది అటో 11 మంది తన్నుకుండా తిరుగుతారు చూడు. బీఆర్ఎస్ పరిస్థితి కూడా సేమ్ అట్లే ఉంటుంది. మల్కాజ్గిరి ఇప్పుడు ఎవరికి ఛాన్స్ ఉందంటారు? మల్కాజ్గిరి క్యాంప్ అంటే ఇంకా రాజేందర్ అన్నకైతే ఫేవర్గానే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆమె సునీత మహేందర్ రెడ్డి ఆమె నాన్ లోకలు, రాడి లక్ష్మారెడ్డికి అంత దమ్ లేదా, వర్త్ఫుల్ క్యాండిడేట్ కాదు. ఈటెల రాజేందర్ అన్నకి ఏంటంటే ఆయన అనుభవం ఉన్నది, ఆయన ఏదైనా చేయగలుగుతాడు. కేంద్రంలో కూడా పోతే పార్లమెంట్లో మాట్లాడగలిగే సత్తా ఉండాలి. ఎవరినైనా మనం గెలిపిస్తున్నాం, ఎవరికైనా ఓటేస్తున్నామంటే మన ఓటు మోర్లేసినట్టు కావద్దు. ఆ వ్యక్తి మనం ఓటేస్తే మన గురించి ఏం మాట్లాడతాడు, మన గురించి పోయి పార్లమెంట్లో కొట్లాడతాడా లేడా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మనకేం చేస్తాడు, మనం ఏ ఓటేస్తే మనం బెనిఫిట్ అవుతామా కాదా. పార్టీలకు ఓటేయద్దు, అభ్యర్థికి ఓటేయాలి. ఎవరు ఆ క్యాండిడేట్ ఏం చేయగలుగుతాడు,
అది ఆలోచించి ఓటేస్తే చాలా మంచిది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్ అన్న. ఇదండి సజ్జన్ గౌడ్ అన్న ఇన్స్టాగ్రామ్లో దుమ్ము రేపు కొడతాడు. దానికి మీకు లైక్ కొడతా అన్నకి మీ ఇద్దరు సజ్జన్ గౌడ్ అన్న ఫ్యాను వచ్చినప్పుడు నేను ప్రతిరోజు అన్న వార్తలు చూస్తా, ప్రతిరోజు వీళ్ళిద్దరే కూడా సబ్స్క్రైబ్ చేసిన ఆల్రెడీ. మా ఫ్యాన్స్ అన్న ఇప్పుడు నేను ప్రజెంట్ కార్ వేసుకొని పోతుంటే కనపడ్డారు, సడన్గా దిగిన వీళ్ళు పరిచయం అన్నలే అంటే నేను ఖమ్మం నాది. ప్రతిరోజు వార్తలు కూడా దమ్మున్న వార్తలు పెడతామన్నాను. అన్న కూడా కామెంట్లు పెడతాడు మంచి టీఆర్ఎస్ గురించి కరెక్ట్గా షూటింగ్ వేస్తాం అన్న. నిజం నాకు నచ్చింది. ఇప్పుడు నేను రిపోర్టర్నే, టుడే టీవీ రిపోర్టరు, ఆమె జర్నలిస్టు. కానీ దమ్మున్న రిపోర్టర్లు ఏం చేస్తున్నారంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసులు పెడుతున్నారు. ఇది 100%. నా మీద 2 కేసులు అయినాయి ఖమ్మంలో. ఇవాళ నేను హైదరాబాద్ రావడం గల కారణం కూడా నేను మంచి వార్తలు పెడతా. కావాలనే కక్షపూరితంగా కొంతమంది నా మీద కేసులు పెట్టారు. నేను ఉండేది ఇక్కడ లోకలే. ఏం పేరు అన్న? నా పేరు దినేష్ కుమార్. నేను ఇప్పుడు ఎవరికి ఇస్తారు క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి? ప్రజెంట్ అయితే 3-4 లీడ్లో ఉన్నారన్న. వాళ్ళు ఎవరునని డిక్లేర్ చేయలేకపోతున్నారు. మైండ్ అంతా ఈ ఖమ్మం మీద ఎందుకుందంటే ఇప్పుడు ఖమ్మం బేసిక్ మొత్తం మంత్రులు 3 మంత్రులు అక్కడే ఉన్నారు కదా. దానివల్ల ఏమవుతుందంటే ఖమ్మం వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒకరికి ఇస్తారా? వాళ్ళ ఫ్యామిలీలు అంటే చెప్పట్లే. ఇప్పుడు ఒకరికొకరు ఇప్పుడు బట్టి గారు ఉన్నారు, ఆ మేడం గారు పోటీ చేస్తూ ఉంటుంది. పొంగులేటి సీనన్ ఉండు, వాళ్ళ తమ్ముడు పోటీ చేస్తూ ఉన్నాడు. ఎవరికైనా ఇవ్వాలి. ఇప్పుడు పైన కూడా రాహుల్ గాంధీ గారు కూడా కన్ఫర్మ్ చేయాలంటే ఎవరికి మళ్ళీ అన్న కూడా దిగుతా అంటాను రంగంలో. మినిస్టర్ల ఫ్యామిలీల నుంచి అందరు పోటీ చేస్తుంటే ఎట్లా చెప్పండి మీరు కూడా? ఏదైనా ఒక క్యాండిడేట్ డిక్లేర్ చేసి ఇప్పుడు నాగసీతారాం అన్న కూడా బీసీ తరఫున మంచి పోటీ చేస్తాడు. అందరూ ఇట్లా పోటీ చేస్తుంటే ఎవరికైనా ఇవ్వాలో వాళ్ళు కూడా అర్థం కాక సతమతం అవుతారు. నాగసీతారాం యాదవ్ మంచోడేనా? అన్నయ్య గారు మంచోడు. ఇప్పటివరకు అయితే మనకి దగ్గరే ఉంటాడు. మాకు 15 కిలోమీటర్లు మేము రోజు కలుస్తూ ఉంటాం. అన్న మేమంతా మంచి ఎమ్మెల్యేలు ఎంపీలతో అందరితో ఉంటాం. ఈ రీసెంట్గా నేను హైదరాబాద్ వచ్చిన అన్న. ఇక దానివల్ల నా పేరు దినేష్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి పబ్లిక్ టాక్. చూస్తూనే ఉండండి PMR TV. ఇంకా మీకు చాలా వీడియోస్ పబ్లిక్ పల్స్ ఇస్తాం.